హలో ఆదాబ్ నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో ఏంటి హైవే మధ్యలో ఉండా అనుకుంటున్నారా? సో ఈరోజు మన కార్లో డ్రైవ్ వెళ్తున్నాం. వీకెండ్ డ్రైవే. మార్నింగ్ వెళ్ళాల్సింది, బట్ ఇప్పుడు ఈవినింగ్ వెళ్తున్నాం. రోడ్ నాయిస్ ఎక్కువ ఉన్నట్టుంది. మనతో పాటు ఇంకొక పర్సన్ అంటారు. సో ముందు నుంచి నా వ్లాగ్స్ చూస్తుంటే తెలిసి ఉంటుంది. నీ పేరేంట్రా? ఏం మంత్రి? జులై మంత్రి. నీ పేరేంటి? JULY జులై మంత్. నా పేరు యశ్వంత్. ఇవే తగ్గించుకుంటే మంచిది. సో డ్రైవ్ వెళ్దాం. మరి వెళ్దాం రా. తగలబెట్టండి సార్. మ్యూజిక్ ఆఫ్ చేయరా, కాపీరైట్ వస్తుంది మళ్ళీ. సో వెళ్దాం. లెట్స్ స్టార్ట్ ది డ్రైవ్. సో స్టార్ట్ చేయగానే వర్షం స్టార్ట్ అయింది. సీట్ బెల్ట్ పట్టుకోరా. సారీ. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే బిగ్ బే ఉంది కదా. ఏంది బే? బే అంటావా? బే ఇంకా చేస్తాం అనుకున్నా. బిగ్ బే. ఓ వర్షం చూడు. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇప్పుడే కార్ దొరికినాము, చూస్తే వర్షం. కష్టపడి కష్టపడ్డా, పని చేసిన, తుడిచి చెమట్లు గారిపోయి. అండ్ ఇలాంటి వెదర్ లో డ్రైవ్ అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్. ఈరోజు సండే మార్నింగ్ వెళ్ళుంటే మాత్రము సూపర్ కార్స్ ఉండేవి. బట్ ఇప్పుడు ఎవరు ఉండరు ఎక్కువ. బట్ పర్లేదు, బ్లాక్ చేద్దామనే వెళ్తుండేది, వేరే ఏ ఉద్దేశం లేదు. బైక్లో వెళ్ళొచ్చు, బట్ ఈ వర్షంలో బైక్లో వెళ్తే నేను ఇంక వాపస్ రాను. అందుకే కార్లో వెళ్తున్నాం. మన జీటీలో టాప్ ఎండ్ కొట్టింది ఇదే హైవేలో. రీసెంట్ బ్లాగ్ అంత ఉంటుంది. దీంట్లో కూడా టాప్ ఎండ్ చెక్ చేసి ఉండొచ్చు ఇప్పుడు, బట్ ఈ వర్షం రాకపోయింటే. మెయిన్ ఇలాంటి కార్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే బ్రేకింగ్స్ కరెక్ట్గా తెలిసి ఉండాలి మనకి. కార్లలో స్పీడ్ వెళ్తుంది ఆబ్వియస్లీ, గ్రౌండ్ క్లియరెన్స్ కానీ తక్కువ. దెర్ ఇస్ సేయింగ్ కదా, విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. with great power comes great responsibility. అలా అయితే ఇలాంటి పవర్ఫుల్ వెహికల్స్ ఫస్ట్ టైం యాక్చువల్లీ రైల్లో వెళ్తుంటే అది BMW. వర్షం తీసుకున్నప్పటి నుంచి ఎప్పుడు వర్షం వచ్చింది లేదు. వర్షం వచ్చినప్పుడు బయటికి తీసింది లేదు కార్. ఫస్ట్ టైం వర్షంలో తీసుకెళ్తుంది. మెయిన్ ఎప్పుడు తెలుసా కనపడదు, వెహికల్స్ వెళ్తుంటాయి కదా ముందు. వెహికల్స్ వెళ్ళేటప్పుడు వాళ్ళ రిఫ్లెక్షన్ అంతా మనకు పడుద్ది చూడు, అప్పుడు వ్యూ డిస్ట్రాక్ట్ అయ్యేది. బాగుంటుంది. బట్ బ్లాగ్లో చేస్తే కాపీరైట్ వస్తుంది. వర్షం సౌండ్ ఎక్కువ వినపడేటట్టుందిరా మన బ్లాగ్ ఆడియో కాడికి. BMW ఎందుకు కొంటాం చెప్పు? దీనికోసం కొంటాం. చూడు పవరు, కంఫర్ట్ ఎంత స్మూత్గా వెళ్తుందంటే ఈ స్పీడ్లో కానీ నీకే తెలుస్తుంది. చూడు, బట్ ఆ స్పీడ్లో కానీ బ్రేకింగ్ మస్తు ఉంటాయి స్మూత్గా. చూడు వాడు దుమ్మంతా మన గ్లాస్ ఉందా, రోడ్ ఏం కనపడదు. అట్లాంటప్పుడే నైట్ అయితే ఇంకా ఓం నమ శివాయ. త్రీ టూ వన్ గో. స్పోర్ట్స్ మోడ్లో ఎలా ఉందిరా ఫీల్? అదే ఇట్లా స్పెషల్ ఎఫెక్ట్. ఆగుతుంది. మరి BMW ఇంజిన్ రా ఇది. ఫ్రెండ్స్ గాయస్ చూడొచ్చు.
వాళ్ళు చూడు ఎంతమంది లారీకి స్లో చేయమని చెప్తారు తెలుసా భలే ఉంటుంది ఫ్రెండ్స్ తో ముగ్గురు. ఇది మన హైదరాబాద్ హైవే అమ్మా, అందుకే బాగుంది. అట్లా అనగానే రైట్ వచ్చింది రోడ్డు. బాగుందన్నా ప్యాచ్ ప్యాచ్. మళ్ళీ ఎండ నుంచి బాగుంది. తగ్గేదేలా అంటావా దేనికి? తగ్గేదేలే. అది కాదురా, నేను ఆర్సీబీ మ్యాచ్ గురించి చెప్పరా. అయ్యో. హిస్టరీ క్రియేట్ చేసిన ఆర్సీబీ. మన ఆర్సీబీ They're at the bottom of the table. Today they are in the playoffs. 6 6 out of 6 గెలిచిండ్రు. ఫస్ట్ 8 లో ఒకటి గెలిచి 9 లాస్ట్ 6 మ్యాచెస్ 6 గెలిచిండ్రు. గెలుస్తుంది. 9 గెలిచి రికార్డ్ హిస్టరీ క్రియేట్ చేయాలి అంటే. ఇంకా 3 మ్యాచ్లు ఉన్నాయి కప్పుకి, అంతే 3 మ్యాచ్లు. ఇంకా కప్పు తీసుకొని ఇంటికి వస్తాం. భయం ఏం చెప్పు. అదే మన కోహ్లీ వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు అయితే వాళ్ళు చెప్పిన మాటలు. లాస్ట్ టైం స్పీచ్ ఇచ్చిండు కదా అవును వాళ్ళకి, ఉమెన్స్ టీమ్ కి ఫస్ట్ సీజన్ లో స్పీచ్ ఇచ్చి There is a 1% chance, and sometimes that chance is good enough. వీళ్ళకే ఇదైంది, యాప్ట్ అయింది స్పీచ్. బట్ స్టోరీస్ అందరికి నిండిపోయింది బెంగళూరులో మాత్రం నిన్న రోడ్ బ్లాక్లు. అయ్యో అది ఏ స్టేజ్ నుంచి వచ్చిండ్రు ప్లే ఆఫ్స్ కి, 10th దాని వల్ల 10th పొజిషన్ నుంచి ప్లే ఆఫ్స్ క్వాలిఫై అవడం అంటే గ్రేట్. అదే ఆర్సీబీ అసాధ్యాయ. అందరు ఫస్ట్ లో అనుకున్న అసాధ్యాయ అని చెప్పి ఏం మోసం చేస్తున్నారు మనల్ని. 10th లో 12th ప్లేస్ సపోర్ట్ చేస్తాం. వాళ్ళు మన కోసం కష్టపడి మళ్ళీ గెలుస్తుండ్రు అంతే. ప్లే ఆఫ్స్కి వచ్చినాం చాలరా, అది చెన్నై పైన గెలిచి. అది కప్పు గెలవకపోయినా గెలిచినట్టే మనకి. బట్ నిన్న మ్యాచ్ మాత్రం అల్టిమేట్ అన్నది నిజంగా సినిమా మామూలు అయితే. లాస్ట్ లో ధోని కొట్టడం, బట్ వాడు ఫుల్ టాస్ చేసిండు. ఓ చెప్తావా ఏం పట్టిండోడు మొత్తము బాగా చేసిండు. బాగా లాస్ట్ అది ఒక్క 6 కొట్టించుకొని ఫుల్ టాస్ తర్వాత మళ్ళీ కంబ్యాక్ సరిగా ఇచ్చాను. జడేజా అసలు బాల్ ఏమట్లే, లాస్ట్ 2 బాల్లో 10 కొట్టాలంటే. బట్ ఎవరు అక్కడ బిగ్ బ్యాగ్ వచ్చినాం. బట్ రోడ్ చూడు, ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఆఫ్ రోడింగ్ ఉంది కదా. Your destination is on the left. ఓ పార్కింగ్ లేనట్టుంది లోపల. ఎవరు తీస్తున్నాడు మన కోసమే తీస్తున్నాడు. ఏడ కూడా ఉంది లేరా, ఇక్కడే బాగుంది. మోస్ట్ ఆఫ్ దెమ్ వచ్చి చూసి వెళ్ళిపోతారు, బట్ ఎవరు చూపిరు ఈ ప్లేస్ అంతా. యాక్చువల్లీ మస్తు ఉంది, చాలా వచ్చి విజిట్ చేసేకి కానీ రైడ్స్కి కానీ. బైకర్స్కి అయితే మస్తులే అండి, అంత ఓపెన్ ప్లేస్, అంత చూపిస్తా వెళ్దాం చుట్టూ కెమెరా. ఇక్కడ బట్ ఇక్కడ కాదు, ఇంకా ముందుకు పోతే ఫారిన్ ఉన్నట్టు ఉంటుంది. వెళ్దాంపా. హబీబీ కమ్ టు బెంగళూరు. ఏమంటావు మచ్చా? అన్నీ ఉన్నాయి ఇక్కడ, చాలా బాగుంది కదా. చాలా బాగుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుంది. హల్దీరామ్స్ చూడండి అన్ని. ఇక్కడైతే ఫోటోషూట్కి అయితే మస్తు ప్లేస్. తీసుకుందాం మా ఫొటోస్. ఆల్రెడీ ఆడ ఫోటోషూట్ చేస్తుంటారు చూడు. బాగుంది. ఇట్స్ యాక్చువల్లీ లైక్ ఫారిన్ మదే ఉంది కదా ఈ ప్లేస్కి వస్తే. షాప్స్ అన్నా కానీ చాలా బాగా చేసిండ్రు. ఇది ఎంపైర్ కూడా ఉంది, చాలా హోటల్లే ఉండయిరా. కేఎఫ్సి కూడా ఉంది చూడు. అండ్ ఇక్కడ ప్లేస్ వచ్చేసి జియో పెట్రోల్ బంక్ అనుకుంటా. ఏమో చెప్తున్నా. మార్నింగ్ టైప్స్ వస్తే ఫొటోస్ బాగా వస్తాయి. లైక్ మనం మీకు ఆల్రెడీ 6 అయింది కదా, లేట్ అయింది ఈవినింగ్. బట్ ఫోటోషూట్కి అయితే మస్తు. మార్నింగ్ వస్తే బాగుంటుంది. మస్తు ఉంది నిజంగా. మార్నింగ్ రాని 6 o'clock అలా బైకర్స్ ఉంటారు, కార్స్ ఉంటారు, సూపర్ కార్స్ ఉంటాయి, బాగుంటుంది. మనము వాన్లో కష్టపడి వచ్చినాము, ఏమమ్మో చేసి వచ్చినాము. చాలా బాగుంది ప్లేస్, మొత్తం సూపర్గా ఉంది.
చూడండి ఫోటోషూట్కి మస్తుంది. కార్ వీడియోస్ తీసుకోవాలంటే కార్ వీడియోస్ తీసుకోవచ్చు, బైక్ వీడియోస్ డిఫరెంట్ వైబ్ వస్తుంది. బట్ నువ్వు ఇంకా ఫారెన్ వైబ్ కావాలంటే యూబీ సిటీకి పోరా, అది బోర్ అవుతుంది. ఇది కొత్త ప్లేస్ కదా, సో డిఫరెంట్గా ఉంది. అది అందరు చూసి బోర్ కొడుతుంది. బట్ ఇంకా ఓపెన్ చేస్తారు స్టోర్స్ నా ప్రకారం. ఇంకా ఖాళీ ఉంది. లోపల బాగుంది కదా, కొంచెం దగ్గర ఆడ ఫోటో తీసుకోవచ్చు. చూసి ఇటు వెళ్ళాలనుకుంటాను మళ్ళీ. సో ఇప్పుడే ముగించుకొని ఫోటోషూటు సినిమాటిక్స్ అంతా తీసినాం. సో వాపస్ వెళ్తున్నాం ఇంటికి. వాయిస్ వస్తుందో లేదారా వస్తుంది, నాకేంటో డౌటే. డ్యూటన్ యాడుందోనే ఉంటుంది ఇక్కడ ముందే ఉండాలి యూటర్న్, లేదంటే ఏడుంది వెనక. అయిపోయింది బే, బిగ్ బే అయిపోయింది బే. అల్లది నాకు వీడియో ఉంది కదా కూతురు, ఏంది బే నన్ను బే అంటావా? We are heading back home. నెక్స్ట్ టైం So how was the experience? చాలా బాగుంది. రివ్యూ అప్పుడు అవును కరెక్ట్, కార్ తీసి నువ్వు రివ్యూ ఎక్కడ రివ్యూ చేయాలరా, చేద్దాం. టైం రాని చేద్దాం. 1 సెకండ్ నేను సిబ్బల్ చేసుకుంటా. దానికి మంచి టైం రావాలి, మంచి సినిమాటిక్స్ ఉండాలి. బ్లాగ్ చేయాలంటే ఎప్పుడు చెప్తే మాకు చేస్తాం, కమింగ్ డేస్లో చేస్తా పక్కా. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ ద వీడియో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇలాంటి కంటెంట్ ఇంకా వస్తూనే ఉంటుంది. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్. అండ్ స్టే ట్యూన్ ఫర్ ద రివ్యూ వ్లాగ్. ఇంకా కార్లో వ్లాగ్స్ కావాలంటే చెప్పండి, చేద్దాం. వన్ మోర్ థింగ్ ఏంటంటే, బెంగళూరులో ఎవరెవరు ఉండరో మన తెలుగు వాళ్ళు, మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేసెస్ మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం, చూద్దాం, జనాలకి తెలిసేటట్టు చేద్దాం ఆ ప్లేసెస్. సో యా, కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తున్నాం. నెక్స్ట్ అక్కడికే వెళ్దాం. సో యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.